ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం ఆయా గృహాల్లో ఉంటూ ఈ ఆన్లైన్ వర్షిప్లో ఏకీపిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభస్వాగతాన్ని తెలియజేస్తూ ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శూన్యములో సమస్తమైన సృష్టి కలుగు చేసిన దేవుడు, మాట మాత్రం చేత మహత్తరమైన కార్యాలు జరిగించి మానవ జాతి పాప విమోచనార్థమై మహామహిమను విడిచిపెట్టి కలువరిశిల్లో విలువైన రక్తాన్ని దారిపోసి మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యువతికాలం ఆరాధన, సంస్కరణ, సాక్ష్యములు, సందేశం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకునమని, ఓ ప్రత్యేకమైన రీతిలో ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని, మీ దీవెనలో సమృద్ధిగా సంవిస్తానికి కుమ్మరించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకాలు దయచేసి మీరు గృహాల్లో ఉంటుండగానే మీరు మాతో కలిసి పాడడానికి, ఏకీపించడానికి దోహదకరంగా దయచేసి ఈ పాటల పుస్తకాలు మీ చేతులు ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. 389వ పాట, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా అనుక్షణము అనుక్షణము కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. 243వ పాట, సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలోంచి 243వ పాట, పునరుద్ధానుడా నా యేసయ్య. డి మేజర్, డి మేజర్. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి, మరణము గెలిచి బ్రతికించితివి, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించుట నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించుట నీలో జీవించుచు.
పాడుతూ ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై వరదవానులగా నిరీక్షణ కోల్పోతున్నా యేసు మేఘాలపై వరదవానులగా నిరీక్షణ కోల్పోతున్నా స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్ను ఆరాధించెదనిలో జీవించుచు పాడుతానుడా నా యేసయ్యా పాడుతానుడా నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించి మరణము గెలచి బ్రతికించి స్తుతి పాడుచు ఘనపరచు ఆరాధించెదనిలో జీవించుచు తొమ్మిదో పాట సర్వయుగములలో సజీవుడవు. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును బహుకరములకు శోభాభిషేకముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును బహుకరములకు శోభాభిషేకముగా చేసితివి మది కలిగించని బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా మది కలిగించని బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా సర్వయుగములలో సరిపోల్చగలనా నీ సామర్థ్యము కొనియాడదగినది నీ దివ్య ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. చివరిగా సువార్త స్తుతి భాగ పాటల నుంచి 37వ పాట శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్య. ఎఫ్ మైనర్. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు
సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిదారెవ్వరు నా ప్రియుడైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలపు ఆరాధన నడిపించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ యేసుదాస్ ఆరాధన మగులు నడిపించవలసిన ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాను. దయచేసి అందరము లేచి నిలబడదాం. ఉదయకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 85వ కీర్తన అనుసరించి బ్రదర్ యేసుదాస్ మనల్ని ఆరాధన భాగాలు నిలబడినట్టయితే 85వ కీర్తన ఉత్తరపత్రాలుగా చదువుకుందాం ఈ పూట ఆరాధన ధ్యానం కొరకు. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రతంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగుము, మా మీద ఉన్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపపడేదవా? తరతరములకు నీ కోపము సాగించేదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగానున్నది. కృపా సత్యములు కలిసికున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలో అది నడుచును. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
గడిచిన కాలం అంతా నాయన బలిష్మైన రెక్కల చాటు ముందరిని కాచి భద్రపరిచి సంరక్షించి మీరు సజీవుల ప్రకారం కూడా ఈ పునరుద్ధాన మమ్మల్ని కూడా సజీవు లెక్కలు ఉంచిన గొప్ప దేవుడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సజీవు లెక్కలు ఉంచటం కాకుండా ఉదయకాలం నీ జీవంలో మందిలో ఆ గృహంలో ఉండి నిన్ను ఎవరైతే ప్రభా ఈ యొక్క ఆరాధన భాగంలో పాల్గొని నాయన నిన్ను స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరితోనూ నాయన మీరు తేటగా సూటిగా మాట్లాడమని అయా మా దేశంలో అయా ప్రపంచ దేశాల్లో వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రభా అది అంతరించిపోవటానికి నీ సహాయం మెండుగా దయచేయండి. వైద్యులకి ప్రభా అయా ఈ మెడిసిన్ త్వరగా కనుక్కోవటానికి ప్రభా జ్ఞానాన్ని మీరు అధికంగా దయచేయవలసిందిగా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నామాన్ని స్తుతించాం, చదివిన లేఖన భాగాన్ని దీవించండి. అందులో ఆత్మ సత్యాన్ని మేము తెలుసుకోబోతుండగా నీ పక్షాన్ని నిలబడుతున్న నిసులుసాడు మరుగుపరచండి. కూడొచ్చిన ప్రతి బిడ్డతో నాతోనూ మీరు తేటగా సూటిగా మాట్లాడమని నీ మాత్రకార్యం జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధ నామంలో మికిలి వినిమతిలాడి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. కొద్దిసేపు ఇక కీర్తన అనుసరించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తన కోరాహు కుమారులు రచించారు. దేవుడు ఈ కోరాహు కుమారులు కీర్తన రాయటానికి వాళ్ళకి అర్థమైన అర్థాన్ని ఇక్కడ వారి యొక్క అనుభవాన్ని ఇక్కడ వారు ఈ కీర్తన రాశారు. ఈ కీర్తనని 3 రకాలుగా వాళ్ళు ఆత్మీయ ఆహారంగా భుజించాలని ఈ కోరాహు కుమారుల యొక్క కీర్తన యొక్క భావాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు మంచివాడు, ఆయనను స్మరించాలి అని రాశాడు. రెండవది మా యొక్క శక్తి సరిపోవట్లేదు, మా యొక్క సామర్థ్యం సరిపోవట్లేదు, దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని వారు విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా ఈ కీర్తన అక్కడ రచించినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది చూస్తే కనుక దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని వారి యొక్క అనుభవాల్లో ఈ కీర్తన రాస్తూ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని నేను మొట్టమొదటి వచనంలో ఏముందంటే, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. దేవుడు ఆయన కరుణా కటాక్షములు గలవాడు. తన ఎద్దుకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు, కానీ ఆయన హక్కును చేర్చుకొని వారి యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు తన ఎద్దుకు వచ్చేవారు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కానీ ఇక్కడ ఈ మాటను రాయటానికి కారణం ఏంటంటే, ఆయన కరుణా కటాక్షములు చూపేవాడు. తన ఎద్దుకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా ఈ కీర్తన రాసిన కోరాహు కుమారులు చెప్పే అర్థం ఏంటంటే, ఆత్మీయ సత్యం ఏంటంటే, దేవుని మాటకి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆయన కరుణా కటాక్షము మన మీద ఉంటుందని, ఆయన యొక్క కాపుదల మన మీద ఉంటుందని, ఆయన యొక్క భద్రత మనకు ఉంటుందని, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఎక్కడ నివసించినప్పుడు, ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఆయన కంటి పాపలే మనం కాపాడుతున్నాడని ఈ యొక్క అర్థాన్ని మనకి మొట్టమొదటి వచనంలో తెలియజేస్తూ ఉంది. ఈ రోజున చూస్తే గనక ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతూ ఉన్నాయి ఈ వైరస్ ప్రభావాన్ని బట్టి. ఈరోజు వైరస్ ప్రభావాన్ని బట్టి వణికిపోతూ ఉంటుంటే, నోహు కాలంలో కూడా భయంకరమైన జలప్రళయం ద్వారాగా ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి కనపడతా ఉంది. కానీ అక్కడ నోవహు ఆదికాండము 6:22 దేవుడు ఆయనతో చెప్పింది ఏం చేశాడంటే, యావత్తు చేశాడు. నోవహు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని అక్కడ నోవహు ఏం చేయబడ్డాడంటే, అంత ప్రమాదకరమైన పరిస్థితి నుంచి కూడా నోవహు విడిపించబడ్డానికి కారణం ఏంటంటే, వారి యొక్క తెలివితేటలు కాదు, వారి యొక్క బలము కాదు, వారి యొక్క సామర్థ్యం కాదు, వారి యొక్క వెండి బంగారాలు ఏమాత్రం కాదు, కానీ కేవలము నోవహు తప్పించబడటానికి కారణం ఏంటంటే, నోవహు దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నా జీవితంలో కూడా దేవుని మాటకి నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, ఉదాహరణకి నోవాహును దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. అంత భయంకర స్థితి నుంచి నోవాహును తప్పించిన దేవుడు ఆయన మాటకు విధేయత చూపించి లోకంలో జీవిస్తే గనక ఈ చిన్న వైరస్ నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కునుకడు నిద్రపోడని ఆనాడు సెలవిచ్చిన దేవుడు ఆయన బిడ్డల కొరకు ఇప్పుడు నిన్ను నన్ను కాపాడుతాడు కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమందంటే, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావని అదే వచనంలో తెలివిస్తూ ఉంది. మరి యాకోబు సంతతి, ఇశ్రాయేలు జనాంగము, దేవుడు ఎన్నోసార్లు వాళ్ళకి ఎన్నో మేళ్ళు చేశారు, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయినా కూడా వాళ్ళు వెంటనే మర్చిపోతూ ఉన్నవాళ్ళు దేవునికి అవిధేయులుగా జీవించిన కారణాన్ని బట్టి వారు ఐగుప్తు దేశానికి బానిసలుగా వాళ్ళు వెళ్ళబడ్డాడు. దేవుడే వాళ్ళకి శత్రువుల చేతికి అప్పగించాడు. కారణం ఏంటంటే వాళ్ళు నేను చెప్పితే వినట్లేదు కాబట్టి శత్రువుల చేతి నుంచైనా కూడా నేను వాళ్ళని మరి ఆ యొక్క సత్యాన్ని గ్రహించినట్లుగా నేను చేస్తానని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అప్పగించాడు. అబ్రహాముకి 15వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అక్కడ అబ్రహాముకి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇగో ఈ సంతతిని నేను శత్రువుల చేతికి అప్పగిస్తున్నాను, వారిని మరలా నేను విడిపిస్తానని అక్కడ అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఈ రోజున చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆ దర్శనాలని చెప్తూ ఉంటారు. దర్శనాలు అనేది నువ్వు ఇక్కడ చదువుకున్నావు, లేకపోతే మా పిల్ల గర్భిణీతో ఉంది, ఆడపిల్ల పుట్టుతో మగపిల్ల పుడుతుంది, ఈ దర్శనం కోసం దేవుడు నీకు దర్శనం ఇవ్వడు. దేవుడు ఏ దర్శనం ఇచ్చినా ఆయన యొక్క ఇశ్రాయేలు ప్రజల కొరకే దేవుడు ముందుగా వాగ్దానం చేస్తాడు. ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ యాకోబులో ఆయన ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు వాళ్ళు తెలిసిన కారణాన్ని బట్టి వాళ్ళు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. వాళ్ళని విడిపించినట్లుగానే దేవుడు పాపమనే లోకం నుంచి నిన్ను నన్ను రక్షించి విడిపించి ఆయన సహస్తాలతో నిన్ను నన్ను కాపాడిన దేవుడు, ఆ రోజున వాళ్ళు విడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనంలో ప్రాముఖ్యమైన ఇంకొక ఆశీర్వాదకరమైనది ఏంటంటే 12వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, యెహోవా ఉత్తమమైన నన్ను అనుగ్రహించును, భూమి దాని ఫలమిచ్చును. ఉత్తమమైనది దేవుడు ఎవరికి ఉత్తమమైనది అనుగ్రహిస్తాడంటే మొట్టమొదటిగా ఆయన మాటకు విధేయత చూపించాలి. రెండవది దేవుడు ఎక్కడ ఆయన జోక్యం చేసుకుంటాడు, ఎక్కడ ఆయన మర్చిపోకుండా కాపాడుతాడంటే యథార్థంగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారి పక్షంగా దేవుడు నిలబడతాడు, పోరాడతాడు. వారి పక్షంగా దేవుడు భూమి ఆకాశాలు తల్లకిందులు చేసి గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే 84వ కీర్తన 11వ వచనంలో ఉంటాడు, యెహోవా దేవుడైన యెహోవా సూర్యుడు కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు ఆయన బిడ్డలకి ఆయన మాటకు విధేయత చూపించాలి. రెండవది యథార్థంగా ఈ లోకంలో జీవించినప్పుడు, అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదిష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉంటుంది. యోబు భార్య యోబుని దూషిస్తూ ఉంది. ఇంకా ఎందుకయ్యా నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు, దేవుడిని చూసి చచ్చిపోమని చెప్తుంటే అక్కడ యోబు అంట నోటి మాటల్లో కూడా యథార్థతని వదిలిపెట్టలేదు. మూర్ఖురాలు మాట్లాడచ్చు, నువ్వు మాట్లాడబాక, దేవుడు ఇచ్చను, యెహోవా ఇచ్చను, యెహోవాయే తీసుకుని పోయిను, ఆయన నామమునకే మహిమ కలుగునుగా. ఈ రోజున కూడా చాలామంది ఏదైనా చిన్న సమస్య రాగానే, చిన్న అనారోగ్యం రాగానే ఇంకేముంది మా పని అంతా అయిపోయిందని అనుకుంటారు. మన దేవుడికి ఆయనకి ఏం పేరు ఉందంటే ఆయన ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు, అంచుల్లో అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ కూడా ఏమి అనుగ్రహిస్తున్నాడు అంటే ఉత్తమమైన దాన్ని నీకు నేను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాను. ఎప్పుడు అనుగ్రహిస్తాడు దేవుడు అంటే ఈ కీర్తన భాగంలో వాళ్ళు చెబుతున్న మాటలు ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు నోవహు అక్కడ తప్పించబడ్డాడు. ఈ కరోనా ప్రమాదం నుంచి కూడా నీవు నేను కూడా తప్పించబడటం అంటే దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. 100వ కీర్తన 3వ వచనంలో ఏముందంటే యెహోవా దేవుడని తెలుసుకోవడానికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా దేవుడి దగ్గరికి వస్తారు కానీ ఆయన ఏంటో సరిగ్గా చాలామందికి తెలియదు, ఇంకా చాలామందికి అర్థం కాదు. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణలక్షణాలను మనం కూడా కలిగి ఉండాలని చాలామందికి అర్థం కాదు. యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు దేవుడు ఆయన నీకు చేయని అద్భుతమైన ఆశ్చర్యకార్యం అంటే కూడా ఏది ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు వాళ్ళకంటే 29వ కీర్తన 11వ వచనంలో ఏముందంటే
ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఇచ్చే బలము ఎదుట ఏ శత్రువు కూడా నిలబడడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎటువంటి కవచాలు కానీ, ఎటువంటి యుద్ధ సౌకర్యం కలిగిన వాటన్నిటిని కూడా ఆయన ఎదుట నిలబడటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని దేవుని వాక్యం. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున చాలామంది ధనికులు, ఎంతో టెక్నాలజీ కలిగిన వాళ్ళు కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బలము సరిపోవట్లేదు. ఇంటిలో నుంచి బయటికి రావాలంటే భయం కలుగుతూ ఉంది. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళంట దేనికి భయపడాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మొట్టమొదటిగా నీకు అనుగ్రహించేది ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది నువ్వు చూస్తే గనక ఆయన నీకు ఏమి అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆయన నీకు దీర్ఘాయుష్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది దేవుడు మనకు అనుగ్రహించేది ఏంటంటే మరి ఆయుష్ను దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అన్నీ సంపాదించుకున్న వాడు మరి ఆయుష్ లేకపోతే కనుక, చనిపోతే కనుక ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు మనకేం అనుగ్రహిస్తాడంటే ఆయుష్ను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆయుష్ క్షీణించే పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఒక వ్యక్తికి ఇంట్లో వస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే కాకుండా ఆ వీధి అంతా కూడా ఏం చేస్తూ ఉందంటే ఆరోగ్యము క్షీణిస్తూ ఉంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు నేను ఆయుష్ను నేను పొడిగిస్తాను, దీర్ఘాయుష్మంతుడిగా నిన్ను చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మూడవదిగా దేవుడు నీకు నాకు ఏమనుగ్రహిస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే మరి సమయము అసమయము ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఏదైతే నోటి ద్వారా పలుకుతారో దాన్ని దేవుడు కార్యరూపంలోనికి తీసుకొస్తాడని దేవుడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుడు విధేయత ఉండాలి మనం. రెండోది, యథార్థంగా జీవించాలి. అప్పుడు దేవుడు నీకు నాకు బలాన్ని ఇస్తాడు. తర్వాత ఆయుష్నిస్తాడు. మూడోది, ఏదైతే నువ్వు దేవుని వాక్యాన్ని, జీవగ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు మరి క్రమం తప్పకుండా చదువుతావో దేవుడు ఏం చేస్తాడంటే నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని వ్యర్థంగా పోనీయకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ నోటి ద్వారా పలికిన కార్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, దాన్ని కార్యం రూపంలోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మొట్టమొదట దేవుడు మంచివాడు, ఆయన్ని మనం ఏం చేయాలి? స్మరించాలని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరి నీవు నేను కూడా దేవుడు 6 రోజులు నిన్ను కాచి కాపాడాడు. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినమందు దేవుని నీవు నేను కూడా ఆ మంచి దేవుని స్తుతించాలి, ఆ మంచి దేవుని ఆరాధించాలి, ఆయన గణపరచాలి, కీర్తించాలి, ఆయనకి కృతజ్ఞత నీవు నేను కూడా చెల్లించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనమందరం కూడా మరి లేచి నిలబడినట్లయితే దేవుణ్ణి మనం ఈ సమయంలో స్తుతిద్దాం. దేవుణ్ణి ఈ సమయంలో మనము ఆరాధించటానికి దేవుడు నీ నా స్తుతుల మీద ఆశీర్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరు కూడా దయచేసి మరి అనాచితమైన ఆలోచనతో లేకుండా దేవుడు ఈ సమయంలో నా స్తుతి మీద ఆయన ఆశీర్వాదం అవుతున్నాడు. దేవుని నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు నన్ను ఈ 6 రోజులు కాచి కాపాడి 7వ దినాన్ని పునరుద్ధాన దినాన్ని సజీవ లెక్కలో ఉంచాడు. సజీవులైన దేవుడిని నేను ఆరాధించాలి, నేను స్తుతించాలి, గణపరచాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి దేవుని స్తుతించినప్పుడు ఆయన స్తుతిలో నుంచి గొప్ప అద్భుతమైన శక్తిని దేవుడు నింపబోతున్నాడు. ఆయన బిడ్డలకు గొప్ప బలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆయన బిడ్డలకు దేవుడు ఆయుష్ను అనుగ్రహించబోతున్నాడు. దేవుని బిడ్డలు ఎక్కడైతే భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతాడో వారి కష్టాన్ని తగ్గ ప్రతిఫలాన్ని, వారి నోటి నుంచి ప్రతి మాటను కూడా దేవుడు స్థిరపరుస్తాడు. భూమి ఆకాశంలో తల్లకిందులు వేసే గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం
పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము వేల వేల దూతలో పొగడబడుతున్నామా యేసయ్యా. నీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుని దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతిని దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, అల్ఫయు మేఘైన వాడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీ నామము భూలోకంలో స్తుతించబడాలి ప్రభా, ఆరాధించబడాలి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఈ భూలోకంలో మరొక నామము లేదు ప్రభా, నీ నామము తక్క మరొక నామము లేదు ప్రభా. నీ నామమే స్తుతించగలిగిన నామం, ఆరాధించగలిగిన నామం. అయా ఈ భూలోకానికి మానవుని ఆకారి వచ్చి ప్రభా, మానవుడి కొరకు కల్వరి శిలువలోనైనా ఆఖరి రక్తబొట్టు వరకు కార్చిన గొప్ప ప్రేమామూర్తి అయ్యా. నీ ప్రేమకు మేము వెలకట్టలేము నాయన, నీ త్యాగానికి మేము వెలకట్టలేము ప్రభు. నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రభు. నీ కొందనాలు. మా చీకటి బ్రతుకును వెలుగుగా చేసిన వాడు, మా నిరీక్షకు ఆధారమైన దేవుడా నీ కొందనాలు. నువ్వు సజీవుడు ఉన్న ప్రకారం అయ్యా ఈ పునరుద్ధానంలో నీ బిడ్డలే మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు నీ కొందనాలు, కాచి కాపాడినందుకు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమి ఇచ్చిన రాని తోర్చలేను, ఏమి ఇచ్చిన రాని నాయన నేను తీర్చలేను నాయన. నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీ కొందనాలు, మీరే గొప్ప దేవుడు ప్రభా. నీ కొందనాలు ప్రభా. ఆకాశములు మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు నాయన. నీ కొందనాలు ప్రభా. నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడా నీ కొందనాలయ్యా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. స్తుతి 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 పాసుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 పాసుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. వేణులతో కీర్తించిన తీరునాని రుణములు, విస్తార తైలము నీకిచ్చిన తీరునాని త్యాగము. వేణులతో కీర్తించిన తీరునాని రుణమును, విస్తార తైలము నీకిచ్చిన తీరునాని త్యాగము. నలిగిన నా హృదయ వేదిక, నలిగిన నా హృదయ వేదిక, స్తుతిమాలిక. నలిగిన నా హృదయ వేదిక, అందుకో స్తుతిమాలిక. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రార్హుడా. గొప్ప దేవుడా నీకు వందనాలు. వేణువులతో నిన్ను స్తుతించు. ఏమి ఇచ్చినా నేను తీర్చలేను. జీవిత కాలం అంతా నిన్ను స్తుతించిన మీరు చేసిన కలువరుసులలో త్యాగాన్ని మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేరు. అయ్యా మమ్మల్ని ప్రేమించి మా కొరకు నాన్న మహామహిమను విడిచిపెట్టిన ఈ లోకానికి దీనుడిగా రిక్తుడికి వచ్చి
నీకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది ఆయన. అధికారం సర్వాధికారి. మా కొరకు నాయన సర్వాన్ని కోల్పోయిన గొప్ప దేవుడు. అయ్యా 10,000లో నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు ప్రభు కలువరిశిలులో నా కొరకు అయ్యా కురీపుగా చేయబడ్డావు. అందాన్ని కోల్పోయావు ప్రభు, నీ స్వరూపును సొగసాన్ని కోల్పోయి ఆ స్వరూప సొగసును మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు. ఈ పునరుద్ధాన దినంలో అల్పులమైన మాకు నాయన, బలహీనమైన మాకు ప్రభు నీ మాటకు విధేయత చూపించకపోయినా కానీ, యథార్థంగా నీ వల్ల లోకంలో జీవించబోయినప్పుడు కానీ నీ ప్రేమ చేత, నీ దయ చేత, నీ కనికరమ చేత మమ్మల్ని సజీవుల్లో ఉంచిన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు నాన్న తీర్చలేము నాయన, నీ కొందరు తీర్చలేము. నీ కొందరాలు స్తుతులు గొప్ప దేవుడా, నీ కొందరాలు అయ్యా. నీ మాటకు చూపించిన నోవాహు ఒక్కను బట్టి నాయన మరలా నీ యొక్క ఉనికిని మీరు కలిగి ఉన్నారు ప్రభు. ఈ యొక్క కష్టమైన పరిస్థితుల్లో అనేక మంది పనుల్లేక ప్రభు, అనేక మంది ఆకలి తలమడిస్తున్నారు. ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆనాడు నో అని మీరు బతికించిన గొప్ప దేవుడు. అయ్యా నీ బిడ్డలైన వారు ఎక్కడైతే నీ మాటకు విధేయత చూపిస్తున్నారు వాళ్ళని బట్టి ప్రభు మరలా మీ ఉనికిని మీరు ప్రత్యక్షపరచు. అక్కడ మీరు జీవం కలిగిన దేవుడు ఉన్నారు, ఈ రోజు కూడా మీరు జీవం కలిగిన దేవుడు ఉన్నారు. మీరు నిన్న నాడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు, మార్పు లేని దేవుడు ప్రభు. మేము మారిపోతాం ప్రభు, మేము మాట మీద నిలబడలేము నాయనా, నీకు వందనాలు. మీరు అక్కడే నమ్మదగిన దేవుడు ప్రభు, మేము నమ్మదగిన వారం కాదు నాయనా, నీకు వందనాలు ప్రభు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ సన్నిధిలో నిలబడి చేతులు ఎత్తడానికి కూడా అర్హత లేని మాకు నీ కృపను బట్టి, నీ దయని బట్టి నాయన, నీ ప్రేమను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి సజీవుల దేవుణ్ణి ఆరాధించే అనుభవం ఉంచినందుకు నీ కొందరాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. యేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. దేవా నీకే స్తోత్రం, ఏకదేవా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, మంటినైనా నన్ను ప్రభు నీ బంటిగా చేసిన గొప్ప దేవుడు, నీ సొత్తుగా యాజక సమూహం చేసిన గొప్ప దేవుడు. స్తోత్రం. మమ్మల్ని విడువగా ప్రేమిస్తున్న గొప్ప దేవుడు, ఆదరిస్తున్న గొప్ప దేవుడు, కృంగిన వేళ బలపరుస్తున్న గొప్ప దేవుడు, బలమైన దేవుడు. నీ బిడ్డలు సజీవు లెక్కలో ఉంచడం గొప్ప భాగ్యంగా మీరు ఇచ్చిన గొప్ప దేవుడు. సజీవులను దేవుడిని ఆరాధించి అనుభవాన్ని పునరుద్ధానాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు, కొనియాడబడుతున్నప్పుడు మా ప్రియులు నిన్ను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా నీ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని ఈ ఆరాధన ప్రభు మీరు అధ్యక్షుడు మీరు దీవించి ఆశీర్వదించమని యేసే పరిశుద్ధ నామములో మిక్కిలి విని మధ్యరాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాస్టర్ ప్రభుదాస్ గారు
ప్రభు యొక్క శరీర రక్త మాంసాల్లో పాలిభాగస్తులు కావడానికి ముందుగా దేవుని వాక్యంలో ఇచ్చే హెచ్చరికలు మనం సంస్కరించబడదాం, సవరించబడదాం, మరింతగా సమీపస్తులుగా ప్రభు సారూప్యాన్ని సంతరించుకున్నట్లుగా మళ్ళీ మనం దేవుని హస్తాలకి వాక్య పిల్లలు అప్పగిస్తాం. దైవజనులు ప్రభుదాస్ గారు దయచేసి నడిపించవలసిందిగా మనం చేస్తూ సమయాన్ని వరకు అప్పగిస్తాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ జీవాధిపతి యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదువుకునేటువంటి లేఖన భాగంలో ఉండి మా ఆత్మీయ జీవితాన్ని మరొకసారి పరిశీలన చేసుకోవటానికి నాయన కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడండి. నన్ను సిలువు చాటును మరుగు చేసి మాకేది అవసరమో మీరు మాకు అందించండి. యేసు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభురాత్రి భోజనం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల్లో మొట్టమొదటి ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకునేటువంటి అవకాశం, మనల్ని మనం విమర్శించుకునేటువంటి అవకాశం, ఒకసారి మన వైపు తొంగి చూసుకునేటువంటి అవకాశం మనకి కల్పించబడుతుందేమో అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? కనికరాన్ని పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనకు సమయం ఉండగానే మన అతిక్రమాలను మనం ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనము కనికరాన్ని పొందుకోవాలి. లేకపోతే కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనంలో ఉండగా, మా దోషములు నీ ఎదుటనే ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అప్పటిదాకా మనం ఆగినట్లయితే మన విషయంలో తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. మరి భక్తుడైనటువంటి యెషయా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తాను ఇటువంటి దృక్పథాన్నే కలిగి ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ ప్రభువును చూచినప్పుడు తన వైపు తాను చూచుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను, నేను నశించాను అనేటువంటి సత్యాన్ని అతను గ్రహించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అటువంటి పశ్చాత్తాపం అనేది అతనిలో ఎప్పుడైతే వచ్చిందో, తాను ఒక ప్రవక్తనని, ఎంతవరకు ప్రవచించాడని, ఎన్నో విషయాలు ప్రజలకు తెలియజేశాడని అతను అనుకోలేదు. కానీ ఆయన దేవుని వైపు తన వైపు చూసి కంపేర్ చేసుకున్నప్పుడు తనెంత బలహీనుడు, తనెంత అవిధేయత కలిగినటువంటి వ్యక్తి, తాను ఎటువంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడో తనకు అది అర్థమైపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం సరి చేసుకొని ఈ సంస్కార ఆరాధనలో నడిపించబడదాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనుల వాక్యంలో సెలవిచ్చిన రీతిలో కొన్ని బయట కనబడే పాపాలు, మరికొన్ని అంతరంగంలో ఉండే పాపాలు అన్నిటినీ కూడా శుద్ధీకరించగలిగిన దేవుడు, పరిహరించగలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు. ప్రభు బలహీనతలు ప్రభు యొక్క హస్తాలకి మనం అప్పగిస్తున్నాం. జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా అతన్ని జరగకపోయినప్పటికీ, అతన్ని పరిస్థితుల కారణప్పటికీ జరిగినప్పటికీ అతన్ని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ప్రభా. బహిర్గతమైన పాపమైన అతని అంతరంగంలో ఉన్న పాపం ఉన్నప్పుడు అతన్ని అప్పుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కనుక నీ కృపను అనుగ్రహించాడు ప్రభా. మేము మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవారుగా, సమీపస్తులుగా, సాక్షులుగా జీవించినట్లు ఆయుత్తపరచమని, బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత తను తాను సజీవంగా కనపరుచుకున్న విషయాలు మచ్చుకు కొన్ని మీ ముందు తెలియచేయాలని ఆశపడుతున్నాను. హౌ జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అలైవ్ ఆఫ్టర్ ద రిజరెక్షన్. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుతూ
దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకును. అనేక ప్రమాణములు అనే మాటకి ఫుట్నోట్లో రుజువులని. జీసస్ షోడ్ ఎవిడెన్సెస్ ఆఫ్ రిజరెక్షన్ అండ్ అలైవ్. కొన్ని రుజువులు ప్రమాణాలు ఈ ఉదయకాలం మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతకుముందు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. దానికి ముందుగా ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. హిందూ ఫిలాసఫీ, హైందవ తత్వశాస్త్రంలో అనేకమైన గ్రంథాలు రచించారు. ఈ తత్వశాస్త్రంలో ఆయా గురువుల గురించి ఉపదేశిస్తున్నప్పుడు ఒకసారి కేరళకు సంబంధించిన సుధాకర్ అనే స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ, తత్వశాస్త్రాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి వచ్చి, సార్, ఐ వాంట్ టు కన్సిడర్ యూ యాజ్ మై గురు. నేను మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాను, గురువుగా నేను ప్రతిష్ఠించుకోవాలని ఆరాధించాలని ఆశపడుతున్నాను. గు అనగా చీకటి, గురువు అనగా చీకటిని ఛేదించేవాడు, ద వన్ హూ బ్రేక్స్ ద డార్క్నెస్. పాపమనే చీకటిని ఛేదించిన వాడే పరమ గురువు అంటూ, నేను నీకు గురువును పరిచయం చేస్తాను అని తన పర్సనల్ లైబ్రరీ, వ్యక్తిగతంగా తనకున్న గ్రంథాలయంలో నుంచి హోలీ బైబిల్ తీసి సుధాకర్కి ఇచ్చాడు. గో త్రూ దిస్ బుక్, యూ విల్ ఫైండ్ ఏ రియల్ గురువు. ఈ పుస్తకాన్ని చదివితే నిజమైన గురువు, పరమ గురువు నీకు అర్థమవుతాడు. కొంతకాలానికి సుధాకర్కి అర్థమైంది నిజమైన గురువు ప్రభువైన యేసుక్రీస్తు అని. తన వెనక్కి తిరిగి వచ్చాడు. ఐ ఫౌండ్ రియల్ గురు. అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమన్నాడంటే, ఆల్వేస్ వన్ థింగ్ బాదర్స్ మీ, దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ఇంటిట్యూమ్ ఇన్ జెరూసలేం. ప్రపంచానికి నడిగిపడ్డు ఇస్రాయల్ దేశం. ఇస్రాయల్ దేశంలో యెరూషలేములో ఉన్న ఖాళీ సమాధి అనుక్షణము ఒక సత్యములను తొలిచి వేస్తోంది. అది ఇస్రాయల్ దేశంలో యెరూషలేములో ఉన్న ఖాళీ సమాధికి కారణభూతుడు. ఆయన నిజమైన గురువు. వెంటనే ఈ సుధాకర్ అంటున్నాడు, సార్, మరి వై డింట్ యు ఫాలో హిమ్, మీరెందుకు ఆయన్ని అనుసరించట్లేదు? అప్పటికే హైందవ ఫిలాసఫీలో, హిందూ తత్వశాస్త్రంలో ఎన్నో గ్రంథాలు రాశారు కనుక హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఛాంపియన్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ. హైందవ తత్వశాస్త్రంలో గొప్ప మునగాడిగా పరిగణించబడ్డాడు. he doesn't want to take back his reputation. తన కలిగినటువంటి ఘనతని వెనక్కి తీసుకోవడం తనకి ఇష్టం లేదు. బట్ ఐ ఎంబ్రేస్ క్రైస్ట్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో యేసుక్రీస్తుని నేను హత్తుకుంటున్నాను. బయటికి వ్యక్తం చేయడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఈ విన్న సుధాకర్ తను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని నిజమైన గురువు ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకొని
ప్రభు రక్తంలో కడగబడి వ్యక్తిగతంగా ప్రభువుని రక్షకుడు అంగీకరించి బాప్తిసం పొంది ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ తన పేరు మార్చుకున్నాడు. పాల్ సుధాకర్. తను కేరళలో యవనస్తుల మధ్యలో కళాశాల విద్యార్థుల మధ్య సువార్థికుడిగా తను పనిచేశాడు. ద ఎంటీ టూమ్ ఇన్ జెరూసలేం, ద కాజ్ ఆఫ్ ద ఎంటీ టూమ్ ఇన్ జెరూసలేం, యెరూషలేములో ఉన్న ఖాళీ సమాధికి కారణభూతుడు. హౌ జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఎలైవ్, యేసుక్రీస్తు తను తాను సజీవుడని కనపరుచుకుంటాడు అని చెప్పడానికి ఇది మొదటి సూచన, రుజువు, ఎవిడెన్స్, ప్రమాణము, సాక్ష్యము, ఆధారం. రెండవదిగా మార్కు వార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారమున ఉండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. సూర్యోదయం కాకముందే ప్రభు యేసుక్రీస్తు ఆయన బండ పొర్లించబడకముందే, రాయి దొర్లించబడకముందే ప్రభు యేసుక్రీస్తు ఆయన బండను ఛేదించుకొని భూగర్భాన్ని చీల్చుకొని మహిమ దేహాన్ని దాల్చాడు. సూర్యోదయము అనే మాట వినగానే, చదవగానే నాకు ఒక సంభవం గుర్తొచ్చింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం వన్ టౌన్లో గాంధీ హిల్ కింద లూథరన్ చర్చ్ పాస్టర్ గారు సన్ రైజ్ సర్వీస్, ఆ ఈస్టర్ రోజున సూర్యోదయం కాకముందు జరిగే ఆరాధన, ఆ సన్ రైజ్ సర్వీస్కి ఈస్టర్ మెసేజ్ అందించడానికి నన్ను ఇన్వైట్ చేశారు. నాతో పాటు ప్రసాద్ అనగా అంగిరేకుల ప్రసాద్, ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు. తను ఇప్పుడు ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా ట్రెజరర్గా ఉంటున్నాడు. ఆ ప్రసాద్ నేను కలిసి తెల్లవారుతున్న 5 గంటల నుంచి 6:30 వరకు ఆరాధన, సన్ రైజ్ సర్వీస్. 5 గంటలకి స్కూటర్ వేసుకుని వెళ్ళాం. 6:30కి ఆరాధన అయిపోయింది. మేము బయటకు వచ్చిన తర్వాత బయట వేడివేడి ఇడ్లీ, వేడివేడి గారి, కొబ్బరి చట్నీ, గరం కాఫీ అన్ని బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఉడకబెట్టినటువంటి బాయిల్ చేసిన ఎగ్, కోడిగుడ్డు కూడా ఇచ్చారు. ఆ కోడిగుడ్డు ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. బాయిల్ చేసిన ఎగ్ సరే మంచిది, పౌష్టిక ఆహారం అనే ఉద్దేశంతో ఇచ్చారు అనుకున్నాను. ఈ లోపల చర్చ్ వరండాలో నోటీస్ బోర్డులో అద్దంతో అమర్చబడిన నోటీస్ బోర్డు లోపల కొన్ని ఎగ్ షెల్స్, కోడిగుడ్డు డొల్లలు, ఆ డొల్లలు వాటి మీద బ్యూటిఫుల్గా ప్రభు యేసుక్రీస్తు రిజరెక్షన్, ఆయన పునరుద్ధాన దేహం, ఆ మహిమ దేహాన్ని అది చాలా చక్కగా రంగులతో బ్యూటిఫుల్గా పెయింట్స్ వేశారు. ఒక్కొక్క ఎగ్ షెల్ మీద ఒక్కొక్క కలర్, 2-3 కలర్స్, అలాగే కలర్ఫుల్గా మల్టీ కలర్స్తో ఇక ఒక్కొక్క ప్రతి ఎగ్షెల్కి మరొక ఎగ్షెల్కి ఇక అలా దాదాపు ఒక 10-15 వరకు ఆ నోటీస్ బోర్డులో డిఫరెంట్ కలర్స్ అప్లై చేసి బ్యూటిఫుల్గా ఆ దృశ్యాలు వాటి మీద పెయింట్ చేశారు. అది చాలా ఆకర్షణీయంగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఈ ఎగ్షెల్ ఎందుకు ఇక్కడ పెట్టారు. 21 రోజులకి కోడిపిల్ల బయటకు వస్తుంది షెల్ని చీల్చుకొని. అలా ప్రభు యేసుక్రీస్తు భూగర్భాన్ని చీల్చుకొని 3వ దినాన ఆయన మహిమ దేహాన్ని దాల్చాడనే విషయాన్ని ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను. ఈ మార్కు వార్త 16వ అధ్యాయం 3వ వచనంలో ఆ రాయి ఎవడు దొర్లించును, హూ షెల్ రోల్ అవే ద స్టోన్ ఫర్ అస్, హూ షెల్ రోల్ అవే ద స్టోన్ ఫర్ అస్. స్త్రీలు, వాళ్ళ అబలలు, వాళ్ళ బలహీనులు, ఇంత పెద్ద రాయిని మనం ఎలా పొలించగలం, మనం ఎవరిని సహాయం తెచ్చుకోలేదు, పురుషులు ఎవరు మనతో లేరు అని వారు ఒక పెద్ద ప్రశ్న
ఎవరు మన కొరకు రాయిని పొర్లిస్తారు అంటుండగా 4వ వచనం, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిదిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఇప్పుడు ఈ రాయి ఎవరు పొర్లించారు వారికి అర్థం కాలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండు. ఏంజల్స్ వర్ అపాయింటెడ్ టు రోల్ అవే ద స్టోన్ అవే ఇన్ ఆర్డర్ టు షో ద పీపుల్ యాజ్ అ సైన్ దట్ జీసస్ వాజ్ రిజన్. Angels were appointed to roll away the stone away in order to show the people as a sign that Jesus was risen. యేసుక్రీస్తు తిరిగి లేచాడని శిష్యులు కానీ సమాధి దగ్గర వచ్చిన వారు తెలుసుకోవడానికి దోహదకరంగా దేవదూతలు రాయిని పొర్లించారు. ఆ రాయి దేవదూతలు పొర్లించకముందే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇంకనూ చీకటిగా ఉండని భూగర్భాన్ని చీల్చుకొని ఆయన మహిమ దేహాన్ని దాల్చాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, మృతుల్లో నుంచి లేపబడిన వారిలో ఆది సంభూతుడు. అదే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు సర్వసృష్టికి ఆది సంభూతుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఇక్కడ మరణించి తిరిగి లేచిన వారిలో ఆయన మొదటివాడు, ఆది సంభూతుడు అని కొలసీ పత్రికలో పోసిన పౌలు తెలియజేస్తున్నాడు. వీరు సుగంధ ద్రవ్యాలు ముందు రోజు కొనుక్కొచ్చారట. విశ్రాంతి దినమున సుగంధ ద్రవ్యాలు కొని సిద్ధం చేసుకొని 3వ దినాన ప్రభు యొక్క శరీరానికి వాళ్ళ ఆచారం ప్రకారం, యూదులకున్న ఆచారం ప్రకారం శవాన్ని వారు సిద్ధపరచు తినమని ఇక వారు ఆ అత్తరు ఇక సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినట్లుగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దే హ్యావ్ ఫర్గాటన్ ద ప్రామిస్ విచ్ వాజ్ గివెన్ బై జీసస్. యేసుక్రీస్తు వాగ్దానం చేశారు. ఆ స్త్రీలు మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు ఆయన తిరిగి లేస్తాడనే విషయాన్ని. వీళ్ళు మర్చిపోయారు కనుక ఆయన మరణించిన దేహానికి, సమాధిలో పెట్టబడిన దేహానికి సుగంధ ద్రవ్యాలు వారు కొని సిద్ధపరిచి వచ్చారు. ఈనాడు కూడా చాలామంది ఆత్మీయులైన వారు చనిపోతే సమాధి దగ్గరికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగిస్తారు. అక్కడ పూలు చల్లి ప్రార్థన చేస్తారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వెళ్ళి క్యాండిల్ వెలిగించి పూలు చల్లి ప్రార్థన చేస్తారు. సజీవుడైన వాడిని మీరు మృతులను ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా గలిలయ వెళ్ళి ఉన్నాడు. ఈ స్త్రీలు మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు. ఆచారం సాంప్రదాయాలు ప్రకారంగా సమాధి దగ్గరికి వెళ్ళి ఆయా సమయాల్లో ప్రార్థన చేస్తుంటారు కొంతమంది విశ్వాసులు. ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపకులు పాస్టర్ దేవదత్తం గారు, నాన్నగారు, తండ్రి గారు, వారు 1967 సంవత్సరంలో వారు ప్యారిస్ కన్ఫెక్షనరీ, ప్యారీ కంపెనీ, చాక్లెట్స్ కంపెనీలో వారు క్యాషియర్గా పనిచేస్తూ అంజుల మధ్యలో 5గురితో పరిచయం ప్రారంభించారు. 1979 నుంచి 90 వరకు 11 సంవత్సరాలు వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఫుల్ టైం మినిస్ట్రీ చేశారు. అనేక మంది అన్యులైన వారు, ప్రభువుని ఎరగని నాన్ క్రిస్టియన్స్ని, ప్రభువుని ఎరగని వారిని, వారికి దేవుని యొక్క ప్రేమ సువార్త ప్రకటించి రక్షణ మార్గంలోనికి వారిని నడిపించడానికి దేవుని చేత బలంగా వాడబడిన దైవ సేవకులు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా ఇంతవరకు 30 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నడూ కూడా మొదటిసారిగా సమాధి కట్టించాం.
అతను మరలా ఎన్నడూ కూడా ఆయన చనిపోయిన రోజు కానీ లేక సమాధుల పండుగ అంటారు, నవంబర్ 2వ తారీఖు ఆ సమాధుల పండుగకి వెళ్ళి క్యాండిల్ వెలిగిస్తుంటారు, కొంతమంది పూలు వేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజుకి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు. రెండవది, అప్పుడప్పుడు ఆయన అమెరికా వెళ్తుంటాడు. అమెరికా వెళ్ళే ముందు ఆయన సమాధికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అమెరికా వెళ్తుంటాడు పరిచర్య కోసం. మళ్ళీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్తుంటాడు. అనగా మన పెద్దలు చేసిన పరిచర్యని మనము గట్టిగా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మార్గదర్శకాలుగా వారి జీవితాన్ని మనము వారి యొక్క జీవించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అనుసరించాలి. కానీ అలా సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ప్రభువుని యేసుక్రీస్తు దేహానికి పూయడానికి వెళ్ళినట్లుంటుంది. నాన్నగారు పాస్టర్ దత్తు గారు విదేశీ సహాయం మీద దృష్టించలేదు. అవకాశాలు వస్తే వాటిని త్యజించారు. విశ్వాసం మీదే పరిచర్ని కొనసాగించారు. వందల మంది ఇక ప్రభువుని ఎరగనటువంటి నామకార్థ క్రైస్తవులు, వందల మంది నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్యుల్ని ప్రభుత్వం నడిపించడానికి విశ్వాసం ద్వారా పరిచర్ని విజయవంతంగా వారు ముగించారు. 1990 నాటి నుంచి నేటి వరకు 30 సంవత్సరాలు, గత 30 సంవత్సరాలు తండ్రి గారు ఎలాగైతే విశ్వాస సంబంధమైన పరిచర్ని ప్రారంభించారో దాన్ని కొనసాగించడానికి నా పరిచయ ఆరంభ దినాల్లో నాకు కూడా విదేశీ సహాయం అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని త్యజించి విశ్వాసంతో ముందుకి ఇంకా కొనసాగుతూ ఉన్నాను. ఇందులో ఆత్మసంతృప్తిని అనుభవిస్తున్నాను. దేవుని చిత్తాన్ని జరిగించాలని కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, స్వయంకృత అపరాధం ద్వారా కొన్ని రకాలైన అవమానాలు అనుభవించినప్పుడు కూడా ఐ డి నాట్ గివ్ అప్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని నేను వెనక్కి తీసుకోలేదు. దేవుడు నన్ను నిలబెట్టాడు. పడిపోయినటువంటి నన్నే కాదు పరిచర్యని సంఘాన్ని దేవుడు నిలబెట్టి ఆయన మహిమకు ప్రతీకగా దేవుడు కొనసాగం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్క్స్ వార్త 16:13 నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. 15 తోటమాలనుకొని మగ్దలేని మరియా, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోయిదని చెప్పాను. 16 యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. గుర్తించిన మరియా హెబ్రీ భాషలో రబ్బూని, బోధకుడా అని పిలిచింది. అంతకుముందు ఎక్కడుంచారో తెలియజేస్తే ఆయన మోసుకుని వెళ్ళిపోతాను. యేసయ్య అన్నాడు, యూ కెనాట్ క్యారీ ద డెడ్ బాడీ. వాట్ ఈజ్ ద క్యారింగ్ ఆఫ్ ద డెడ్ బాడీ? ఈ శవాన్ని మోసుకొని వెళ్ళలేవు. మోసుకొని వెళ్తే నీకేమీ ప్రయోజనం కలుగుతుంది. బట్ యూ హ్యావ్ టు క్యారీ ద గాస్పుల్ ఆఫ్ రిజరెక్షన్. నేను లేచాను అనే ఈ పునరుద్ధాన వర్తమానాన్ని నీకు తెలియజేస్తుండగా, నా ప్రేమను నీకు బయలుపరుచుకుని ఉండగా, ప్రత్యక్షపరుచుకుని ఉండగా నీ ఇతరులకి వీటిని తెలియచేయాలి. 18 మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని తెలియజేసను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడు స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ముట్టిన వెంటనే ప్రభువులో ఉన్న శక్తిని, ప్రభావాన్ని అనుభవించింది, స్వస్థతను పొందింది, గ్రహించింది.
ప్రభువు యేసయ్య అంటున్నాడు, హూ హ్యాస్ టచ్డ్ మీ? ఎవరు నన్ను తాకారు? ఎవరో నన్ను ఉద్దేశపూర్వకంగా తాకారు. సంబడి హాస్ టచ్డ్ మీ విత్ గ్రేట్ ఇంటెన్షన్. ఎవరో ఆశ కలిగి ఉద్దేశపూర్వకంగా నన్ను తాకారు. ద పవర్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ మై గార్మెంట్స్. నాలో నుంచి, నా యొక్క వస్త్రంలో నుంచి శక్తి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. వెంటనే ఆ స్వస్థతను సంతరించుకున్న వ్యక్తి, ఆ స్త్రీ సాక్ష్యం చెప్తుంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను, ఎందరో డాక్టర్లను ఆశ్రయించాను, హార్ట్ కర్పూలాగా నా డబ్బు ఖర్చు అయింది, నా వ్యాధి మరింత క్షీణించిపోయింది. ఐ హ్యావ్ బికమ్ వర్సన్. మా పక్కింటి పిన్ని గారు చెప్పింది, యేసయ్య దాటి వెళ్ళిపోకముందే, గో అండ్ మీట్ హిమ్ బిఫోర్ పాసింగ్ అవే, గో అండ్ మీట్ జీసస్. యేసయ్య దాటి వెళ్ళిపోకముందే యేసయ్యని కలుసుకో. నేను విశ్వాసంతో వచ్చాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టాను, నేను స్వస్థతను సంతరించుకున్నాను. ఆ సాక్ష్యం వింటుండగానే యాయీరు అనే శతాధిపతి తన కుమార్తె 12 సంవత్సరాల వయసులో ఉన్న సావసిద్ధంగా ఉన్నది. షీ వాజ్ రెడీ టు డై. ప్రభువుని ఆగమేఘాల మీద త్వరితంగా తీసుకుని ఆశతో వచ్చాడు. ఈమె సాక్ష్యము వింటుండగా విశ్వాసం కలిగింది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. విశ్వాసం కలిగింది. నా ప్రభువుని నేను తీసుకుని వెళ్తాను, నా కుమార్తె చనిపోదు, సంపూర్తిగా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుందని ఆశపడుతున్నాడు. ఈ లోపల ఇంటి దగ్గర నుంచి వర్తమానం వచ్చింది, లీవ్ ద మాస్టర్, లీవ్ జీసస్. ఆ బోధకుని యేసుని విడిచిపెట్టు, నీ కుమార్తె చనిపోయింది, సమాధి చేయాలి, త్వరగా రా. ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే చలించిపోయాడు. ప్రభు అతన్ని భుజం మీద చేసి, ఫియర్ నాట్, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, ట్రస్ట్ ఇన్ మీ. ప్రభుని యేసు ఆ యాయీరు కుమార్తెని చిన్నదానాలు లేము అని టచ్ చేయగానే వెంటనే ఆ చిన్నది ఇక నిద్రలోంచి లేచినట్టు, ఉలిక్కిపడి లేచినట్లు లేచింది. గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ రక్తంగా స్రావం కలిగిన స్త్రీ స్వస్థతను పొందుకొని ఏమనుకుందంటే, కాముగా వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళి కానుక చెల్లించాలనుకుంది. దేవుని ద్వారా మేలు పొందుకొని, స్వస్థత పొందుకొని కానుక చెల్లించి కాముగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, అది అందరి ముందు తెలియచేయాలి. హౌ ద లార్డ్ హ్యాస్ షోన్ కంపాషన్ అపాన్ మీ. నా మీద దేవుడు ఎలా కనికరించాడు, దయ చూపించాడు, ఆ కార్యాన్ని ఇక అందరి ముందు సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం అనగా కన్నవాటిని విన్నవాటిని తెలియచేయడం. గొర్రెల కాపరులు ప్రభువైన యేసుక్రీస్తుని సందర్శించి వారు ఆనందంతో స్తోత్రం చేసుకుంటూ వారు కన్నవాటిని విన్నవాటిని ప్రచురపరచుకుంటూ వెళ్ళిపోయారట. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. ఆ సాక్ష్యము ఇవ్వబట్టి ఆ యాయీరికి విశ్వాసము కలిగింది. మనము సాక్షిగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. వారు యూదులకు భయపడ్డారు, తలుపులు వేసుకున్నారు. వారు స్వచ్ఛందంగా తలుపులు గెడవేసుకున్నారు యూదులకు భయపడి. ఈ రోజున కరోనా వైరస్ ఇంపాక్ట్కి భయపడి మన ఇళ్లలో తలుపులు వేయలేదు, కానీ మన ఇంటికి తాళాలు వేయలేదు, కానీ
ఇంటి లోపల కూర్చొని మనం గడియ వేయలేదు. కానీ స్వీయ నిర్బంధం, మనందరం మనగా స్వచ్ఛందంగా మన గృహాల్లో ఉండిపోయాం. ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పురస్కరించుకొని భౌతిక దూరం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. ఇది ఇతరులకి అంటువ్యాధులుగా సంక్రమిస్తుందని మరింతగా ఈ కరోనా వ్యాధి విస్తరించకుండా ఇక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇక ప్రయత్నాలు చేస్తున్నాం. మనము ఇంటికి పరిమితమైపోయాము, స్వీయ గృహ నిర్బంధం. కానీ వారైతే ఇక్కడ కరోనా వ్యాప్తి చెందకూడదు అని ముందస్తుగా మనము ఇంటికి పరిమితం అయిపోయాం. వారైతే అంటే యూదులకు భయపడి తలుపు వేసుకొని గెడ వేసుకుని ఉండగా ఇక జీసస్ అపియర్డ్ హిమ్సెల్ఫ్ అలైవ్ ఇన్ ద when the doors were closed, వారు తలుపులు మూయబడి ఉండగా ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్ జీసస్ అపియర్డ్ హిమ్సెల్ఫ్ పీస్ బి అంటు యూ. తలుపులు మూయబడి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ఇక ఆయన తను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. మహిమ దేహానికి బండలు ఆపలేవు, మహిమ దేహాన్ని తలుపు గడియలు ఆపలేవు. మరియా, మార్తా, లాజరు యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించిన కుటుంబం. ఆ ఇంటిలో లాజరు చనిపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 4వ దినాన ఇంటికి వెళ్ళాడు. మార్త అంటుంది, ప్రభువా నువ్వు వెంటనే వచ్చినట్లయితే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. టెలిగ్రామ్ మెసేజ్ లాగా సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్నట్లుగా వర్తమానం అందించాం. కానీ నువ్వు ఆలస్యం చేశావు. పోనీ చనిపోయిన తర్వాత సమాధికి వెళ్ళకముందే వచ్చినా బాగుండేది. ఎవరైనా ఆత్మీయులు దూరంగా ఉంటే ఒక పూట ఒక రోజు మనం వెయిట్ చేస్తాము 24 గంటలు. అవకాశం కూడా లేకుండా పోయింది. సమాధికి వెళ్ళకముందైతే నువ్వు ఇక చిన్నదాన్ని లెమ్మని టచ్ చేసినట్లు నాయని గ్రామ విధవరాలు కుమారుడు పాడిని ముట్టి ఆమె మీద కనికరబడి చిన్నవాడ లెమ్మన్నప్పుడు ఆ కుమారుని తల్లికి అప్పగించినట్లుగా అవకాశం లేదు. బికాజ్ యూ హ్యావ్ డిలేడ్. నువ్వు మా దగ్గర రావడానికి ఆలస్యం చేశావు. శృతి మించిపోయింది. ఆలస్యం అమృతం విషయంలాగా అవకాశం దాటిపోయింది అని ప్రభువుకి ఎక్స్ప్రెస్ చేస్తుంటే యేసయ్యన్నాడు, మార్తా మార్తా, ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ మీ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మినాడలా నువ్వు దేవుని మహిమను చూద్దు. సమాధి తోటకు వచ్చారండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనంలో అది ఒక గుహ, దాని మీద రాయి పెట్టబడి ఉండేను. 39వ వచనం యేసు రాయి తీసివేయండి. ఒకవేళ రాయి ఉండగా యేసు ప్రభు లాజరును బయటికి రప్పించలేడా? లాజరస్ కమౌట్, లాజరు బయటికి రా అని బిగ్గరగా పిలిస్తే రాయిగా ఉండేది, లాజరు బయటకు వచ్చేవాడు. కానీ ఆ లాజరుకి రక్తమాంసాలు ఉండవు. ఆ లాజరును చూసి అందరూ భయపడిపోతారు. కానీ అలాంటి లాజరును కోరుకోలేదు మరియా మార్తలు. రక్తమాంసాలు కలిగిన లాజరు, ఇక రక్త సంబంధికుడైన లాజరు, ఇక వారితో కలిసి ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చునే లాజరు కావాలి. వాళ్ళతో కలిసి ఆరాధించే లాజరు కావాలి. వారితో కలిసి దేవుణ్ణి ఘనపరిచే లాజరు కావాలి. ప్రభు కొరకు సజీవుగా సాక్షిగా జీవించే లాజరు కావాలి. అది వారు కోరుకున్నారు. కానీ ప్రభువైన యేసు రాయిని పొర్లింపజేసి లాజరస్ కమౌట్, లాజరు బయటికి రమ్మని పిలువగా ప్రేత వస్తువులతో కట్టబడిన లాజరు బయటకు వచ్చాడు. విందు ఏర్పాటు చేయబడింది. 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఎప్పుడో జ్ఞాపకార్థ కూటమి పెడతారు. ఆదరణ కూడిక, మెమోరియల్ మీటింగ్. ఆ జ్ఞాపకార్థ కూటికి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆలస్యంగా రావడం ద్వారా అది స్తుతికూటంగా మారిపోయింది. అనేక మంది అంట ఆ విందులో లాజరును చూడడానికి వచ్చారంట. లాజరును లేపిన యేసునందు విశ్వాసం ఉంచరి. ఎంత అద్భుతమైంది. కానీ మృతుల్లో నుంచి లేపబడిన వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు ఆది సంభూతుడు అని ఇక తను తాను రుజువు చేసుకోవడానికి అక్కడ ఇక మహిమ దేహము అవకాశం లేదు. కానీ ఇక అతనికి రక్త మాంసాలు కలిగిన దేహాన్ని బయటికి పిలిచి జీవమిచ్చి వారికి అందించినట్లుగా. కొంతకాలానికి 12 సంవత్సరాల వయసులో యాయిరు కుమార్తె బ్రతికించబడింది. కొంతకాలం జీవించింది, చనిపోయింది.
సమాధి చేశారు, మట్టి అయిపోయింది. నాయని గ్రామ విధవరాలు మీద కనికరబడి చిన్నవాడ లెమ్మని ఆ యవనస్తుని జీవం ఇచ్చినప్పుడు కొంతకాలం జీవించాడు, వృద్ధుడైపోయి ఉంటాడు, రిటైర్ అయిపోయి ఉంటాడు, చనిపోయి ఉంటాడు. అతన్ని సమాధి చేస్తుంటారు, మట్టి అయిపోయాడు. 4వ దినాన వై జీసస్ డిలేడ్ టు విజిట్ లాజరస్ ఎట్ బేతనీ. బేతనీలో ఉన్న లాజర్ని దర్శించడానికి ఎందుకు ఆలస్యం చేశారంటే వారికి యూదులకు ఒక నమ్మకం ఉందట. ఆ నమ్మకం ఏంటంటే 3 దినాల్లోపు ఆ ప్రాణం గాలిలో ఉండి 3వ రోజు లోపట బొందులో ప్రవేశించట. వాళ్ళకున్న యూదులకున్న సూపర్స్టిషియస్ బిలీఫ్, 3వ ఆచారం. ఒకవేళ యేసుక్రీస్తు కనుక 2వ రోజు వచ్చినా 3వ రోజు వచ్చినా వాళ్ళు ఏమని ఉండేవాళ్ళంటే 3 రోజులలోపు మనకున్న మూఢ నమ్మకం, మనకున్న ఆచారాన్ని బట్టి ఆ బొందులో ఉన్న ప్రాణం గాలిలో తిరుగుతుంది, అది బొందులో చొరబడింది కనుక అతనికి జీవం వచ్చిందని చెప్పి ఉండేవాడు. కానీ 4వ దినాన రావడం ద్వారా ఇక కారణం ఏంటంటే జీసస్ వాంటెడ్ టు బ్రేక్ ద సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఆఫ్ ద జూయిష్ కమ్యూనిటీ. యూదులకున్న మూఢ ఆచారాల్ని యేసుక్రీస్తు బద్దలు చేయడానికి ఆయన 4వ దినాన ఆయన వచ్చినట్లుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైంది. ఇక్కడ తలుపులు బిగించుకున్నారు, తలుపులను తోసుకొని రాలేదు. గడవేయబడి ఉండగా, తలుపులు మూయబడి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ఇక ఆ మహిమ దేహముతో వారి మధ్యలో నిలిచి సమాధానాన్ని పలికినట్లుగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను వారి ఎదురుకు వస్తాను, సహవాసం చేస్తాను, భోజనం చేస్తాను. తలుపు తెరిస్తేనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అడుగు పెట్టేది, ప్రవేశించేది, జీవితాన్ని మార్చేది. హీ విల్ నెవర్ కమ్ బై ఫోర్స్ ఎనీ వన్స్ లైఫ్. ఎవరి జీవితంలో బలవంతంగా బద్దలు చేసుకొని చొరబాటుదాడుగా చొచ్చుకొని వచ్చే దేవుడు కాదు. యేసయ్యా, లార్డ్ జీసస్ కమింగ్ టు మై హార్ట్. ప్రభువైన యేసునాథులు రండి, నా పాపను క్షమించండి, మీ రక్తంలో కడగండి, నన్ను బిడ్డగా చేసుకోండి, నేను నీ సాక్షిగా జీవిస్తాను అని మనము స్వచ్ఛందంగా ప్రభువుని ఆహ్వానిస్తే ఆయన అడుగు పెడతాడు. సమరయ ప్రాంత ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తుకి స్వాగతం పలికారు. మా ఊళ్ళో 2 దినాలు ఉండు, 2 గంటలు సంభాషణ చేయగా సమరయ స్త్రీలు జీవితంలో సంచలనాత్మక మార్పునిచ్చిన దేవుడి. 2 రోజులు ఉంటే యేసయ్యా మా ఊళ్ళో చాలామంది ఇక ఈ జోదగాళ్ళు ఉన్నారు, త్రాగుడు, పేకాట, అవినీతి, కోళ్ల పందాలు, క్రికెట్ బెట్టింగ్, ఈ పబ్జీ గేమ్కి బలైపోతున్నారు. అనేక మంది యవనస్తులు, యూత్ వేల్ బ్లూ వేల్ అనేటువంటి గేమ్కి వాళ్ళు బలైపోతున్నారు. అనేక మంది ఇక అక్రమమైన సంబంధాలు, లంచగొండులుగా, అవినీతిగా మారిపోతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, నరకానికి, అగాధానికి, అగ్నిగుండానికి ఆగుతైపోతున్నాయి. మా ఈ సమరయ గ్రామము 2 రోజులుంటే మార్పు చెందుతుంది. 2 గంటల సంభాషణ ఆమె జీవితంలో మార్పునిచ్చేవే అనేక మంది మా భర్తలు, మా తండ్రులు, మా తోబుట్టువులు, మా కుటుంబ సభ్యులు మార్పు చెందుతారు. మా ఇంటి వారు, ఇరిగిపోరు వారు, మా గ్రామం అంతా కూడా మేలు పొందుతారు, జీవితాలు మారుతాయి అని యేసుని 2 రోజులు ఉండమని కోరుకున్నారట. సమరయ గ్రామస్తులు స్వాగతం పలికారు. గెరాసేన ప్రాంతంలో శానా అనే దెయ్యం పట్టిన వ్యక్తి సంఖ్యల చేత బంధించబడి కేకలేస్తుంటే ప్రభు అతని మీద కనికరబడి అతని స్వస్థచిత్రంగా చేస్తే ఆ ఊరు వాళ్ళు ఏమన్నారంటే మా పందులు చనిపోయినాయి. ఆ పందులు కూడా ఇంకా అప్లికేషన్ పెట్టుకున్నాయట, రిక్వెస్ట్ ఏమనంటే ఆ సేన అపవిత్రాత్మలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాయట, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు, వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఈ ఊరు బాగుంది, ఈ ఊరిలో చాలామందిని గనుక మందుబాబులుగా మార్చాం, ఈ ఊరిలో చాలామంది అవినీతికి పాల్పట్టేట్టు చేస్తున్నాం, ఈ ఊరిలో చాలామందిని అక్రమమైన సంబంధాలు పెంచుకునేట్లు చేస్తున్నాం, జీవితాల్ని కనుక కుటుంబాలు పాడు చేస్తున్నాం, ఈ ఊరు బాగుంది, మమ్మల్ని వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పి కనుక అవిట అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభు అంటే అనుమతించాడట. ఆ దురాత్మలు, అపవిత్రాత్మలు వెళ్ళి ఆ పందుల మందలో చొరబడగా ప్రపాతంగా ఊపిరి తిరిగా సముద్రంలో పడి చనిపోయారట.
వారు అంటున్నారు, కనుక మాకు వ్యాపారం పోయింది, నష్టం కలిగింది. గెట్ లాస్ట్ ఫ్రమ్ గెరాసేన్. గెట్ లాస్ట్ ఫ్రమ్ గెరాసేన్. మా గెరాసేన్ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోని గెంటేశారట. గెరాసేను ప్రాంత ప్రజలు గెంటి వేశారు. అంటే ఎవరు బాగు చేయలేపారు ఊళ్ళో వాళ్ళు. ఇతర ప్రాంతాల్లో ఉన్న భూత వైద్యులు కూడా, కనుక పొరుగురు భూత వైద్యులు కూడా బాగు చేయలేపారు. ప్రభు జాలిపడి అతని కనికరబడి అతనికి విడుదల ప్రకటించాడు. అంటే నష్టపోయిన వ్యాపారం కంటే విలువైనది ఒక వ్యక్తి యొక్క ఆత్మని డబ్బుతో కొనవలేము, ఆత్మని బంగారంతో కొనవలేము, భూములతో కొనవలేము, ప్లాట్స్తో కొనవలేము, వజ్రాలతో కొనవలేము. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనము? ఆత్మ విలువ గుర్తెరిగిన యేసయ్య అతను బాగు చేసి అంటున్నాడు, ప్రభువా నేను కూడా నీతోనే వస్తాను. యేసన్నాడు, ఇక నేను నీ యందు కనికరపడి చేసిన కార్యములు ఇక నీ గ్రామంలో నీ ఇంటి వారికి తెలియచేయమని యేసయ్య పర్మిషిస్తే వాడు ఆ ఇంటికే పరిమితం కాలేదట. 10 గ్రామాల్లో యేసుక్రీస్తుని ప్రకటించే సువార్థకుడిగా మార్పు చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. The evil possessed person has become evangelist. Evil possessed person has become evangelist. దురాత్మశక్తి చేత ఆవరించబడిన వ్యక్తి అతడు దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన సువార్థకుడిగా మార్పు చేపట్టాడు. సమరయ గ్రామంలో ఉన్నటువంటి ప్రాస్టిట్యూట్, సమరయ స్త్రీ ప్రాస్టిట్యూట్ హ్యాస్ బికమ్ ద ప్రాపగేటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను చేసినవి నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అని కనుక తను ఊరి వారందరూ కూడా యేసుప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. ద ప్రాస్టిట్యూట్ హ్యాస్ బికమ్ ద ప్రాపగేటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వ్యభిచారిగా ఉన్న ఆ స్త్రీ అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించే ఆత్మల సంపాదకురాలుగా మార్చబడింది. ఎంత అద్భుతమైంది! జీవితాలని మార్పు చేసే దేవుడు ఆయన ఎవరి జీవితంలో బలవంతంగా చోటు చేసుకునే దేవుడు కాదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు మధ్య నిలిచి మీకు సమాధానము కలుగుగాక అనెను. తర్వాత తోమా చూచి నీ వ్రేలు ఇటు చాచి చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాగా విశ్వాసమైండుమను. 28వ వచనం. అందుకు తోమా నా ప్రభువా నా దేవా అనెను. 29వ వచనం. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. జీసస్ అపియర్డ్ హిమ్సెల్ఫ్ అలైవ్ టు ద డిసైపుల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థామస్. అంతకుముందు ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ థామస్ జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. తోమా లేనప్పుడు ప్రభు యేసుక్రీస్తు తాను కనపరుచున్నాడు. ఇప్పుడు తోమా ఉండగా ప్రభు తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకోగా ఇంకా గాయాలు ఏలి పెడితే నమ్మనన్ను తోమా అంటున్నాడు, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవ. ఆ తోమా ఇంకా భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చాడు. మొదటి శతాబ్దంలో మొట్టమొదటి మిషనరీగా కేరళ తమిళనాడు మలబారు ప్రాంతంలో ఆ నదీ ప్రాంతంలో సముద్ర నదీ తీర ప్రాంతాల్లో వాళ్ళు సంధ్యావందనం చేస్తున్నారట. అంటే నీళ్లు తీసుకొని ఇక ఆ సూర్యుని వైపు ఎగరేస్తున్నారన్నమాట. వాళ్ళతో అన్నాడట తోమా వెళ్ళి, మీరు సూర్యుని ఆరాధన చేస్తున్నారు, సూర్యుడు సృష్టిలో ఒక భాగం మాత్రమే. సన్ ఈజ్ జస్ట్ ద పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద గాడ్స్ క్రియేషన్. దేవుని సృష్టిలో సూర్యుడు ఒక భాగం మాత్రమే. మీరు సృష్టిని ఆరాధన చేస్తున్నారు, సృష్టికర్తను మరిచారు. ఆ సృష్టిని చేసిన దేవుడు, సూర్యుని నీ కొరకు నా కొరకు ఇక చేసిన దేవుడు, నీతి సూర్యునితో నేను నిలిచాను, ఆయనతో నడిచాను, అద్భుతాలు నేను చవిచూచాను అని మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారట, ఒకవేళ నీవు నీతి సూర్యుడు యేసుక్రీస్తు అని అనేక విషయాలు మాకు తెలియజేశావు, మేము
ఈ సూర్యుడిని వదిలేసి, భౌతికమైన సూర్యుడిని మేము ఆరాధన చేయడం, సంధ్యావందనం చేయడం వదిలేసి, మడి శుచి వదిలేసి మేము కూడా నీతి సూర్యుడు యేసుక్రీస్తు నమ్ముకుంటాం. అయితే మాకు ఒక కండిషన్ ఏంటంటే, ఉన్న పాటున మేము ఒక అద్భుతాన్ని చూడాలి. చాలా అద్భుతాలు చేశాడన్నాం కదా యేసుక్రీస్తు. ఉన్న పాటున ఈ సూర్య ఆరాధన మేము వదిలిపెట్టాలంటే, నీతి సూర్యుని ఆరాధకులుగా మేము మారాలంటే మాకు ఒక అద్భుతాన్ని కనపరచమన్నప్పుడు వెంటనే ప్రార్థన చేశాడు. ప్రభువా యేసయ్య, అలనాడు నిజమైన దేవుడు అని నిరూపించుకోవడానికి ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని కురిపించావు. అలాగా నీ దాసుడు బలహీనుడు ప్రభువా, నీవు జీవం కలిగిన దేవుడు, సజీవుడివి అని వీరు గుర్తెరిగినట్లుగా, అయ్యా ఈ నీళ్లు కనుక పైకి ఎగరేస్తున్నాను, నీళ్ళు పైన నిలిచిపోవాలి అని దోశలో నీళ్ళు తీసుకొని థామస్ అలా నీళ్లు సూర్యుడైపు ఎగరేసాట. ఎగరేస్తే ఆ నీళ్లు పైన నిలిచిపోయినాయి. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. పండు కనుక రాలిపోయి ఎక్కడ పడాలి? రెండో కొమ్మ మీద పడాలి, లేక మూడో కొమ్మ మీద పడాలి. ఆ అన్ని కొమ్మల కంటే పై కొమ్మగా ఉన్నటువంటి పండు మిగతా కొమ్మల మీద ఆనుకోకుండా, అతుక్కోకుండా ఎందుకు భూమి మీద పడుతుంది అంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని సర్ ఐజక్ న్యూటన్, ద లా ఆఫ్ గ్రావిటేషన్ రూపొందించిన వ్యక్తి. ఇక పైన వేసిన నీళ్లు కింద పడాలి, కానీ నీళ్ళు నిలిచిపోయినాయి. వాళ్ళు అన్నారు, కానీ కనికట్టు లేదు, విత్ నేకెడ్ హ్యాండ్స్, రిక్తాస్తాలతోనే. వాళ్ళు అన్నారంట, డూ ఇట్ అగైన్, రెండోసారి మరలా మా కోసం నీళ్ళు పైకి ఎగరాయి. వెంటనే నీళ్ళు తీసి మళ్ళీ పైకి ఎగరేసట. ద వాటర్ రిమైన్ ఇన్ ద ఎయిర్, నీళ్ళు గాలిలోనే నిలిచిపోయినాయి. అద్భుతం, ఆశ్చర్యపోయారు. మూడోసారి ముచ్చటగా డూ ఇట్ అగైన్ అనగానే మరలా తిరిగి ప్రార్థన చేసుకుంటూ నీళ్లు దోశలతో పైకి సూర్యుని ఎగరేసాడు తోమ. నీళ్లు పైనే నిలిచిపోయినాయి. వారు ఇక నిష్ట నియమాలు, ఆచారాలు, సాంప్రదాయాలు విడిచిపెట్టారు. యేసు ప్రభుని నమ్ముకున్నారు. వారు ఆరాధకులుగా చేయబడ్డారు. ప్రభుని స్తుతిస్తున్నారు. అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారు. సత్యదేవుడు, సజీవుడు ప్రభు యేసుక్రీస్తు అని కనుక అనేక మంది నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కాని వారు ప్రభుని తెలుసుకుని ఆరాధన చేస్తుంటే, కొంతమంది మత ఉన్మాదులు ఆయన్ని బల్యాలు పెట్టి తరివారు. ఆయన పరిగెడుతూ సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో ఆ గుహలోనికి వెళ్తున్నాడట. ప్రాణాన్ని రక్షించుకోవడానికి గుహలోనికి పరిగెడుతుండగా వాళ్ళు బల్యాల చేత తరిమి అతన్ని పొడిచారు. స్పియర్స్, బల్యాల చేత పొడవబడి చనిపోయాడు. బల్యాల చేత పొడవబడి చనిపోయినటువంటి ఆ తోమ రక్తం బొటబొట ఒలికింది. హీ హాజ్ బికమ్ మార్టియర్, హతసాక్షి అయిపోయాడు. మొట్టమొదటిగా హతసాక్షి. మన భారతదేశంలో మిషనరీగా ఎందరో వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. స్టేన్స్ గ్రహం ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా వచ్చి కుష్ఠరోగుల గాయాలు కడిగి, మందు రాసి, వాళ్ళకి అన్నం పెట్టి, వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి దేవుని ప్రేమను తెలియజేస్తే కొంతమంది ఉన్మాదులు, మత ఉన్మాదులు, ఆస్ట్రేలియన్ మిషనరీ స్టేన్స్ గ్రహం తన ఇద్దరు కుమారుడు కూడా కారులో వారిని ఆ కారుకి చైన్స్తో బంధించి వారికి బయటికి రాకుండా పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేశారు. ఈరోజు మన కళ్ళ ముందు చూసిన స్టేన్స్ గ్రహం మార్టియర్ సజీవంగా హతసాక్షి అవ్వడానికి స్ఫూర్తి మొట్టమొదటి హతసాక్షి భారతదేశంలో సెయింట్ థామస్ తోమా. చివరిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకును. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చిదేమండి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. టీం లీడర్ అండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తానని ప్రభువు సెలవిస్తే, ఇక్కడ మనుషులు పట్టే జాలలు కాదు, కనుక మన జీవనం మరలా తిరిగి చేసుకోవాలి. నేనైతే నా మట్టుకైతే నేను చేపలు పట్టుకుంటాను. ఆయన ఏమైపోయాడు గురువు అన్న రీతిలో ఇక డిప్రెషన్లో ఉండి తను పాత వృత్తికి వెళ్ళిపోతే తనతో పాటు మిగతా శిష్యులంతా కూడా కోరస్ పాడారట. టీం లీడర్ వెళ్ళిపోయాడు. ఈ మధ్య కుమారి అనే సహోదరి, సంఘ విశ్వాసి, తను
హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. చాలామంది మందులు ఎలా వాడాలో తెలియజేస్తూ నర్సుగా తను యేసు ప్రభువుని నమ్మకమని ఎంతో అనేక మంది చెప్పింది. అనేక మంది ప్రభువుని తెలుసుకున్నారు, రక్షణ పొందారు. వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారి కుమార్తె సత్యపూర్ణిమ తను బీటెక్ పూర్తి చేసింది. హైదరాబాద్లో తనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జాబ్ ఇస్తారన్న కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే 6 నెలలు మా దగ్గర ఫ్రీగా పనిచేయాలి, మీకు జీతం నో రిమ్యూనరేషన్, సరే అని అనుభవం కోసం అని చెప్పేసి అని ఇక తను 6 నెలలు జీతం లేకుండా పనిచేసింది. వాళ్ళ అమ్మే ఇక్కడి నుంచి ప్రతి ఇక బ్యాంకులో తనకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుండేది. 6 నెలలు అయిపోయింది తనకి ఉద్యోగం, దానికి వాళ్ళు జీతం నిర్ణయించారు. తను తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత షీ హాజ్ బికమ్ టీమ్ లీడర్. ఆమె టీమ్ లీడర్ అయిపోయింది. ఇంకా హెచ్ఆర్ మేనేజర్ టీమ్ లీడర్ అయిపోయింది. అలాగా టీమ్ లీడర్గా ఉన్నటువంటి సీమోనుని పేతురుని వాళ్ళు మేము కూడా నీతో పాటు చేపలు పడతాం. వారంట రాతంతా చేపలు పట్టారు. 4వ వచనం యోహాను సువార్త 20వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు, శిష్యులు గుర్తుపట్టలేదు. 6వ వచనం ధోనిను కుడి పక్కను వలవేయుడి వారు ఆలోచన చేయగా చేపలు విస్తారంగా చేపలు 153 పెద్ద చేపలు గొప్ప చేపలు అని రాయబడింది. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో కనుక యేసయ్య ధోనిని లోతుకి నడిపించి ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో ధోనిని లోతుగా నడిపించమని చెప్పగా కనుక వలలు పిగిలిపోయే పరిస్థితి. రాత్రంతా మేము చేపలు పడ్డాం, ప్రయోజనమేమీ లేకపోయింది. వాళ్ళు నిరుత్సాహపడి ఉండగా ఇక అయినను నీ పాట చొప్పున మేము వలలు వేతము, వలలు పిగిలే పరిస్థితిలో చేపలు పడ్డాయి. అది ఆయన పరిచయం చేస్తున్న దినంలో వారు కళ్ళ ముందు వాళ్ళు చూచిన గొప్ప అద్భుతమైన కార్యం. ఇప్పుడు ప్రభువు పునరుద్ధాడని వాళ్ళకి తెలియదు. కుడి పక్కన వల వేయమని, ఒకవేళ ఎడమ ప్రక్కన ఎందుకు వేయకూడదని వారు ఎడమ ప్రక్కన వల వేస్తుంటే ఒక చేప కూడా పిత్త పరిగి కూడా పడి ఉండేది కాదు. కారణం ఏంటంటే సృష్టికర్త అయినటువంటి ప్రభువు మహిమ దాల్చినటువంటి యేసయ్య ఆయన చేపలకి ఆజ్ఞాపించాడు. అవి ధోనికి కుడివైపునే వచ్చేసి 153 గొప్ప చేపలలో ఇక ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులకి పద్ధతులకి ఇక సంబంధించిన వ్యక్తులు, ఆచారాలు, సాంప్రదాయాలు, అనేక రకమైనటువంటి ఇక లోపాలు పాపాలతో ఉన్నటువంటి వారు. కానీ ప్రభువు కనుక పక్షపాతం లేని దేవుడు, అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. వారికి రొట్టెని కాల్చి ఇవ్వగా వారు గుర్తించారండి. ఎంత అద్భుతమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ 15:5లో 500 మందికి ఎక్కువగా కనబడను, మోర్ దాన్ 500 ఎట్ ఎ టైం. ఒకేసారి 500 మంది పైచిలుకు కనుక ప్రభుని యేసుక్రీస్తుని చూడగలిగారు. ఎంత అద్భుతమైంది. ఈ ఉదయకాల సమయంలో హౌ జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ద డిసైపుల్స్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఆయా విధానాలుగా ప్రభు తను ప్రత్యక్షకున్న విషయాల్ని మనం చూడగలిగాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, బండను ఛేదించుకుని మహిమ దేహాన్ని దాల్చినవాడు, మూగిబడిన తలుపుల్లో వారి మధ్య నిలిచినవాడు, సమాధానం ప్రకటించి జారిపోయిన శిష్యుల మీద జాలిపడి వారు వలలు వేస్తుండగా కనుక తను ఇక అద్భుతాన్ని జరిగించి ప్రత్యక్షపరచుకొని, సీమోను నువ్వు నన్ను ప్రేమించున్నావా, గొర్రె పిల్లల్ని మేపు కాయి అని అప్పగించిన రీతిలో ఈ ఉదయకాలం మనతో పునరుద్ధరణ ప్రభు ఆయన తన శక్తి అరిగిపోలేదు, తరిగిపోలేదు. ఏ స్థితిలో ఉన్నా ఇది నా వల్ల కాదు, నేను బయటపడలేదు, ఈ అనారోగ్యం కుదురుపడదు, నాకు సమాధానం లేదు, సమస్యల్లో ఉన్నాను, సంఖ్యలలో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, ఇంకనూ నేను బయటికి రాలేకపోతున్నాను, మానాలనుకున్నాను, ఈ పాపాన్ని నేను మానలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను. ఐఎమ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్. నేను నిస్సహాయురాల్ని, హోప్లెస్
నాకు నిరీక్షణ లేదు. ద రిజన్ లార్డ్ ఫర్ ద డైయింగ్ వరల్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రిజన్ లార్డ్ ఫర్ ద డైయింగ్ వరల్డ్. యేసుక్రీస్తు కనుక నశించిపోతున్న లోకానికి నిరీక్షణ, ఆధారభూతుడు. ఈ కాలం ఏ స్థితిలో నువ్వు కనుక నీరు గారిపోయావు, నశించిపోతున్నావు, జారిపోయావు, బలహీనమైపోయావు. జాలిపోయే దేవుడు, కనికరం కలిగిన సంపన్నుడు, కనికరం కలిగిన దేవుడు. యేసయ్యా, నీ కనికరం కావాలి, నీ ప్రేమ కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహాయం కావాలి, నీ సందర్శన కావాలి, నీ స్పర్శ కావాలి, నీ సంరక్షణ కావాలి. ఏ తెగులును నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. ఆయన బలవంతంగా బద్దలు చేసుకొని చొరబాటుదాడుగా చొచ్చుకొని వచ్చే దేవుడు కాదు. ఆ రోజున మహిమదేయాన్ని దాల్చి మూయబడిన తలుపులో ప్రభువారి మధ్య నిలిచిన వాడు. ఈ రోజున నీకు ఇష్టం లేకుండా తోచుకుని వచ్చే దేవుడు కాదు. యేసయ్యా, నా జీవితానికి అర్థం లేదయ్యా, అర్థము పరమార్థం సమకూర్చబడాలని నేను కోరుకుంటున్నాను. లార్డ్ హీరమై, ప్రభువా నీ ముందున్నాను తండ్రి. లార్డ్ క్లెన్స్ మీ విత్ యువర్ ప్రెషస్ బ్లడ్. ప్రభువా మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. లార్డ్ గివ్ మీ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ప్రభువా నీ పునరుద్ధాన శక్తిని నాకు దయచేయండి ప్రభువా. లార్డ్ గివ్ మీ ద ఓవర్ కమింగ్ పవర్ ఓవర్ ద సిన్. పాపం మీద, పాప సంబంధమైనటువంటి ప్రభావం మీద, ఆకర్షణ వలయంలో నుంచి నాకు విడుదలను కోరుకుంటున్నాను. లార్డ్ రిడీమ్ మీ. ప్రభువా నన్ను విడిపించండి అని నువ్వు కోరుకుంటే ఆయన పునరుద్ధాన శక్తి కనుక ఇప్పుడు నీకు అందించడానికి, నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నది. జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తను సజీవుడిగా మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకున్న సంభవాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడే ఆది అపోస్తలులు అనుభవించనే కాక ఈనాడు కూడా మా మధ్యలో కూడా కార్యములు జరిగించడానికి మార్పు లేని దేవుడు ప్రభా, మహిమానుతుడు ప్రభా, మా నిరీక్షకు ఆధారభూతుడు తండ్రి. అయ్యా, అనేక మంది ఈ కరోనా వైరస్ ప్రభావం ద్వారా అలమటిస్తుండగా ఆ వైరస్ నా ప్రభా మీరు అంతరింపచేయగలిగిన దేవుడు ప్రభా, అంతరంగంలో శుద్ధీకరణ కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు ప్రభా. అంతటా భూమి అంతటా సువార్త ప్రకటించబడాలి, అటు తర్వాత అంతమవుతుందని సెలవిచ్చిన దేవుడు ప్రభా. దాదాపు 200 దేశాలు పైచిలుకు అతలాకుతలం చేసినటువంటి ఆందోళనకి కలవరానికి గురి చేసిన ఈ కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగైనట్లుగా నీ కృపను అనుగ్రహించమని. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నిన్ను కాపాడువాడు కురుకడు నిద్రపడాడు సెలవిచ్చిన గొప్ప దేవుడుగా మీ ప్రేమను ప్రత్యక్షపరచుకున్నామని ఉదయకాలం నిరీక్షణ కలిగి నీ మీద ఆధారపడుతున్న, నీ సహాయాన్ని అర్థిస్తున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా సవిస్తారమైన దీవెనలను సహాయమును మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు దయచేసి గమనించండి. 13 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారి వరకు బైబిల్ క్విజ్, అది బుక్ వైజ్గా కొన్ని పుస్తకాలు 3 అధ్యాయాలని 5 అధ్యాయాలని, ఒక్కొక్క పుస్తకం ఇంకా 10 అధ్యాయాలు 12 అధ్యాయాలని, తక్కువ అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకాలని ఎంపిక చేసి క్విజ్ రోజుకి 10 ప్రశ్నలు చొప్పున ఏర్పాటు మీకు ఈ వాట్సాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మీరు వాట్సాప్ నెంబర్ కొంతమందికి లేవు, మీ గృహాల్లో ఉంటున్నారు, లేనటువంటి వారు దయచేసి ప్రకాష్ కానీ నాకు కానీ ఆ వాట్సాప్ నెంబర్స్ కనుక మీరు మెసేజ్ చేస్తే, SMS ఇస్తే ఆ గ్రూప్స్లో ఈపీఎఫ్ యూత్ గ్రూప్, యూత్ బాయ్స్ గ్రూప్, యూత్ గర్ల్స్ గ్రూప్, ఈపీఎఫ్ ఉమెన్ గ్రూప్, యూపీఎఫ్ మెన్ గ్రూప్, ఇలా 4 గ్రూపులు చేయడం జరిగింది. ఆ గ్రూపుకు సంబంధించి ఈ ఫోన్ నెంబర్స్ యాడప్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇవి రేపటి నుంచి ప్రారంభమవుతాయి. అది ఈరోజే వివరాలు కూడా ఈపీఎఫ్ గ్రూప్లో ఉంచడం జరిగింది. దయచేసి మరొక హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది. అదేమనగా కొంతమంది 21 రోజులకి 66 పుస్తకాలు పూర్తి చేయమన్నాం, కొంతమంది చేయలేపారు. 12 రోజులు మరలా పొడిగించారు కనుక లాక్డౌన్ పురస్కరించుకొని వారు కూడా అవకాశం కల్పిస్తుండగా ఈ 66 పుస్తకాలు పూర్తి చేయడానికి, బైబిల్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అండర్లైన్ చేయడానికి చేస్తూ బైబిల్ పూర్తి చేయడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ముఖ్యం ప్రార్థన పాస్టర్ ప్రకాష్ మన కొరకు చేయబోతున్నారు. ఈ మధ్యస్థంలో బ్రదర్ ప్రకాష్ ప్లీజ్, మధ్యస్థంలో దయచేసి గమనించండి. ప్రభు
ఇంకా ప్రభుత్వ వారు 3వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ పొడిగించారు. ఇందులో మెడికల్ డాక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ కూడా కరోనాకి వైరస్ ఎఫెక్ట్ గురయ్యారు. కొంతమంది చనిపోయారు. వారి బాడీస్ కూడా వాళ్ళ పిల్లలు భార్య కూడా చూసుకునే అవకాశం లేదు, దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం వారి క్రిమేషన్ ఖననం చేస్తున్నారు. ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అహర్నిశలు రాత్రి పగలు కూడా ప్రయాసపడుతున్నారు. ఇది విస్తృతం కాకూడదని, వ్యాప్తి చెందకూడదని వారు డ్యూటీస్ చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు కలిగి ఉండాలని. పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రభుత్వం కూడా అహర్నిశలు ప్రయాసపడుతున్నారు. ప్రభుత్వాలు దయచేసి వారందరికీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పటికే ఆకలితో అలమటించకూడదని, అలమటిస్తున్న వారికి అన్నార్థులుగా వారికి ఆపన్న హస్తం అందించాలనే ఉద్దేశంతో కొంతమంది క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంస్థలు, కొంతమంది నాయకులు వారు సహాయాన్ని, నిత్యావసర వస్తువులు, ఆహారం అందించడం, ఆ రీతిలో సహకారాన్ని అందిస్తున్నారు. క్రైస్తవ సంస్థలకే పరిమితం కాకుండా ఆయా ఇతర మత సంస్థలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ సహాయ సహకారాలను అందిస్తున్నారు. అంతమాత్రం కాకుండా నాస్తికులు కూడా, దేవుడు లేడు అని చెప్పేవారు కూడా ఈ సామాజిక కార్యక్రమం, ఈ సోషల్ సహకారాన్ని వారికి నిత్యావసర వస్తువులు, ఆహారము అందిస్తూ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వారందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వారికి మనం ఇంకా ప్రభు వారిని దీవించాలని, మేలు చేయాలని, దేవుడు వారికి మేలు చేయాలని మనం ప్రార్థన చేస్తూ, ఇంకెంతమంది ఇక ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు వారందరూ కూడా ప్రభు కనికరించి సందర్శించి స్వస్థపరచాలని, ఆ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ఎంతో త్యాగపూరితమైన సేవ వారిది దగ్గరుండి చేస్తున్నారు. వారు కూడా దేవుడు గొప్ప మేలు, దేవుడు సహాయం అందించాలని మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రతి వారు కూడా ఈ ఆన్లైన్ వర్షిప్ ఆరాధనలు మరి స్వచ్ఛందంగా రికార్డ్ చేస్తూ ప్రార్థనా టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారండి. ప్రార్థనా టీవీ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో వారికి ప్రార్థనా టీవీ పరిచయాలు ఇంకా విస్తృతపరచబడినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. పాస్టర్ ప్రకాష్ ముగింపు ప్రార్థన చేయగా పరలోక ప్రార్థన ఆచరణతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామంకు వందనాలు ప్రభువా. ఈ ఆదివారం రోజున ప్రభువా తండ్రి, మేమందరం కూడా చేరి అయా ప్రభువా తన మీ సన్నిధానములో మీ నామాన్ని స్తుతించుట కొరకు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు మీకు వందనాలు. పునరుత్థానుడైన దేవుడు ప్రభువా తండ్రి, అయ్యా మీరు మా కొరకు ప్రభువా తండ్రి స్థలములను సిద్ధపరచుట కొరకు ఆ లోకానికి వెళ్ళి ప్రభువా తండ్రి పరలోకములో మా కొరకు స్థలములు సిద్ధపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా ఈరోజు ఈ సమయం ముందు ప్రభువా తండ్రి మీ నామాన్ని స్తుతించుట కొరకు, అయ్యా ప్రభువా తండ్రి కీర్తించుట కొరకు ప్రభు, అలాగే వాక్యములు ధ్యానం చేయుట కొరకు, అలాగే ప్రభువా తండ్రి మీ సన్నిధానములు అనుభవం చేయుట కొరకు మాకు ఇచ్చిన ఈ సదావకాశం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. మరొకసారి ప్రభువా తండ్రి, అయా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా తండ్రి గృహాల్లో ఉండి మీ నామాన్ని ప్రభు స్తుతించి ఉన్నారు, వాక్యాన్ని ప్రభు విని ఉన్నారు ప్రభు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభు. వారందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. అయా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రభు, అయా లాక్డౌన్ పొడిగించబడింది ప్రభు తండ్రి. అయా ప్రజలు ప్రభు తండ్రి గృహాలకే పరిమితి అయి ఉన్నారు ప్రభు తండ్రి. అయా ప్రభు తండ్రి మరలా తిరిగి ప్రభు అందరూ కూడా ప్రభు తండ్రి ఎవరి పనులు వారు చేసుకున్నట్లు ప్రభు, అయా అలాగే ప్రభు అందరూ కూడా ప్రభు తండ్రి అయా వారికి ప్రభు తండ్రి ఏదైతే పని ఉందో వారు ప్రభు తండ్రి వారు చేసుకున్నట్లుగా మీరే కృప చూపించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. COVID-19 బారిన పడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా వారు ప్రభు తండ్రి పాజిటివ్ ఉన్న వారందరూ కూడా స్వస్థత పొందుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. డాక్టర్లు ప్రభు తండ్రి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభు. అయ్యా ఏ ప్రయత్నాల్లో ప్రభు తండ్రి విజయం వస్తుందో ప్రభు తండ్రి, అయా ప్రభు ఆ విజయం కొరకు ప్రభు అహర్నిశలు ప్రభు తండ్రి శ్రమిస్తున్నారు ప్రభు తండ్రి. అయా ప్రభు వారి ప్రయాసానికి ఫలితం మీరు అనుగురించి మనం ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి ప్రభు. అయ్యా అలాగే ప్రభు తండ్రి ఎంతో మంది క్వారంటైన్ లో ఉన్నారు ప్రభు, వారి రిపోర్ట్స్ అని నెగిటివ్ వచ్చేలాగా సహాయం ప్రభు. మీరే కృప చూపించండి ప్రభు తండ్రి. అలా అధికారులు ప్రభు తండ్రి అయ్యా ప్రభు ఎంతో ప్రభు తండ్రి వారు ప్రభు శ్రమించి ప్రభు
అయ్యా ప్రభు తండ్రి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు ప్రభు తండ్రి, వారి కుటుంబాలపై కాపుదల ఉంచండి, కాపుదల ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా అది పోలీసులే గాని ప్రభు తండ్రి, పారిశుద్ధ్య కార్మికులే గాని ప్రభు, అయ్యా గవర్నమెంట్ ప్రభు వ్యవస్థలే గాని ఏదైనా ప్రభు తండ్రి వారు చేస్తున్న పనులన్నింటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలపై కాపుదల ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభు. అలాగే మా దేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ప్రభు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి, కష్టాలు పడుతున్నాయి ప్రభు. అయ్యా ప్రభు ఎంతో మంది చనిపోతున్నారు ప్రభు. అయ్యా అమెరికా ప్రభు, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ప్రభు, అయ్యా ఇలా అనేక దేశాల్లో ప్రభు అతని వైరస్ విజృంభించింది ప్రభు. అయ్యా మరణ మృదంగం చేస్తుండగా ప్రభు అయ్యా దీని నుంచి విడిపించగలవాడు నీవేనని, అయ్యా దీని నుంచి తప్పించగలవాడు నీవేని మీ యొక్క సహాయం కోరుకుంటున్నాం, మీ శరణు జొచ్చి ఉన్నాం ప్రభు. మీ కృపను వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా మా తప్పిదములు క్షమించండి, మా అవినీతులు క్షమించండి, కరుణించండి ప్రభు. అయ్యా కృప చూపించండి ప్రభు. అయ్యా నీ వాత్సల్యత ప్రభు ఎడతెగక ప్రభు తండ్రి, అయ్యా మా ఎడల ప్రభు చూపించే దేవుడు అయ్యా నీ కృప నిరంతరం ఉంటుందని ప్రభు మిమ్మల్ని వేడుకుంటున్నాము, సహాయము చేయండి ప్రభు. అయ్యా దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు విన్న దేవుడు ప్రభు. అయ్యా మీ నామమున ప్రభు మొర్రపెట్టుచున్నాం, సహాయం కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా ఈ తెగులు తప్పించండి ప్రభు. అయ్యా ఈ తెగులును ప్రభు ఆపండి ప్రభు. సంహార దూత దాటి వెళ్ళిపోయేలాగా సహాయము చేయమని కృప చూపించండి ప్రభు. చంటి బిడ్డలపై మీ కాపుదల ఉంచండి, వృద్ధులపై మీ కాపుదల ఉంచండి ప్రభు. ఎవరును కూడా ప్రభు అతన్ని వైరస్ బారి పడకుండా ప్రభు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభు. అలాగే ప్రభు తండ్రి సంఘాలు అనేక మంది ప్రభు తండ్రి అయ్యా ఇళ్లలో ఉండే ప్రభు ఆన్లైన్ ద్వారా ఆరాధన చేస్తున్నారు. అయ్యా మరలా సమాజంగా మేమందరము ప్రభు మీ నామాన్ని స్తుతించే కృపను అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభు. అయ్యా ఇళ్లలో ఉండి ప్రభు ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగ పరుచుకునేలాగా సహాయం చేయండి. విద్యార్థులు ప్రభు మంచిగా చదువుకునేలాగా ప్రభు. అలాగే ప్రభు అతని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయ్యా కుటుంబంగా సంతోషించేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా ఈ యొక్క సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకుని అయ్యా వారి అన్ని ప్రభు అతని ఏరియాస్ లో ఎదుగులాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కృప చూపించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎంతో మంది ప్రభు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభు. వారికి ప్రభు తండ్రి సహాయమును అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా అనేక మంది సహాయం చేస్తున్నారు ప్రభా, అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా అలాగే ప్రభా తండ్రి ఎవరైతే ఇంకను కూడా లేమితో ఆకలితో ప్రభా పస్తులతో ప్రభు బాధపడుతున్నారో వారికి మీ సహాయం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. చూపించండి ప్రభా. అనేక మంది అయ్యా ఊర్లు దాటి నడుచుకుంటూ వెళ్తున్నారు ప్రభా, అట్టి పరిస్థితి లేకుండా వారికి మీరే ప్రభా వసతుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అయ్యా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ప్రభా అయ్యా మీరే ప్రభు వారికి జ్ఞానం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేసి మీ కృపను అనుగ్రహించి మనం వేడుకుంచి మరొకసారి ప్రభు మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని ప్రభు సార్వత్రిక సంఘం ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని ఆధ్యాత్మికంగా బలపరచండి. అయ్యా ఈ సమయంలోని విశ్వాసాలు అనేక మందికి సువార్త ప్రకటించుటకు కూడా అవకాశం అనుగ్రహించి ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలిగా ప్రార్థించి అడిగి పొందుకున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేను తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆన్లైన్ వర్షిప్లో పాలిభాగస్తులైన సహోదరులు సహోదరులకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు త్వరలో ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ పూర్తిగా అంతరించబోవాలని అభిలషిస్తూ అర్థిస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరి కానీ ప్రేమించే బిడ్డలకు సదా తోడైండుగాక. అందరం చేతులు పైకెత్తి ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాహి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమారించుము దేవా, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా,
ఆశతో నమ్మియున్నాను నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా క్రమార ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా ఆమేన్. బోలో యేసు మహారాజ్ కే జై. త్వరలో రారాజు యేసు రాజు కే జై. అందరికీ వందనాలు.